వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను అమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే గురుమూర్తి గారు జగన్ని ఇంకెన్నిసార్లు అడ్డంగా ఇరికిస్తారు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా మందికి అవగాహన ఉంటుంది ఏ అంశం గురించి మనం ఈరోజు టాపిక్ తీసుకున్నాము అనేది. ఈరోజు గురుమూర్తి ఏదైతే భూ కేటాయింపులకు సంబంధించి, అది కూడా ఏపీ ప్రభుత్వ భూ కేటాయింపులకు సంబంధించి హైకోర్టు మెట్లెక్కే ప్రయత్నం చేశారు. హైకోర్టు ఆయన మీద మొట్టికాయలు వేసింది. అసలు అయితే ఆయన ఏ అంశాల మీద వెళ్ళారు, హైకోర్టు ఏం చెప్పింది అనేది మనం ఒకసారి పూర్తిగా ఎలాబరేట్గా చెప్పుకునే ప్రయత్నం చేస్తూ, అయితే గతంలో కూడా గురుమూర్తికి జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉంటే, తనకి ఏదైతే ఉప ఎన్నికల్లో టికెట్ ఇచ్చి తనని ఎంపీ చేశారు, ఎంతమంది రేస్లో ఉన్నా అనే అభిమానం ఉంటే ఆయన వ్యక్తిగతంగా ఇంకో రకంగా చాటుకోవచ్చు. కానీ ఈ గురుమూర్తి తన ప్రేమను అన్ని రకాలుగా చాటుకునే ప్రయత్నం చేస్తారు. తన చేతగాని పనులకు దూరంగా ఉండాలని చెప్తారు పెద్దలు. సగం సగం పనులు చేస్తే ఇలాగే ఉంటుంది దాని రిజల్ట్ కూడా. ఈరోజు గురుమూర్తి ఈ ఇష్యూనే కాదు, గతంలో చాలా ఇష్యూల్లో జగన్మోహన్ రెడ్డిని ఇరికించే ప్రయత్నం చేశారు. ఇదే గురుమూర్తి ఏదైతే మొన్న మెడికల్ కాలేజ్ అంశం మీద గురుమూర్తి చేసిన ఒకే ఒక్క పని వైఎస్ఆర్సీపీని నిజంగానే డిఫెన్స్లో పడేసింది. ఒకసారి ఆ ఇష్యూ మనం గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తే, చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే పీపీపీ మోడల్ గురించి మాట్లాడారో మెడికల్ కాలేజీల అంశంలో, దాన్ని జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా వ్యతిరేకించారు. ఆయన వంది మహదులు కూడా చాలామంది చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తున్నారంటూ కూడా గగ్గోలు పెట్టే ప్రయత్నం చేశారు. దీని మీద గందరగోళం, వద్దన్న కూడా నర్సీపట్నం వెళ్ళడం, అవి అసలు పునాదుల స్టేజ్లోనే ఉన్నాయిరా బాబు అని సోషల్ మీడియాలో చూపిస్తున్నా కూడా ఎట్లా పడితే అట్లా దాని మీద మాట్లాడే ప్రయత్నం చేయడం, ఎక్కడికక్కడ ధర్నాలు నిరసనలు అనడం, పోరుబాటు అనడం, వీటన్నిటితో మళ్ళీ కోటి సంతకాలని ఇంకొక డ్రామా. ఎవరు కోటి మంది సంతకాలు చేశారు ఎవ్వరికి తెలియదు, అది ఒక పెద్ద కాన్స్పిరసీ అనమాట. సో ఈ వ్యవహారం, ఈ ప్రచారం ఇదంతా హోరెత్తిపోయింది సోషల్ మీడియాలో, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి సంబంధించిన మెయిన్ స్ట్రీమ్ మీడియాలో. ఇక ఏకంగా కోటి సంతకాల సేకరణ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారంటే, దీని మీద మేము చాలా దూరం వెళ్ళబోతున్నాం, కేంద్రానికి కూడా ఫిర్యాదులు చేయబోతా ఉన్నాం, మేము కాదు అన్నదాన్ని చంద్రబాబు నాయుడు కానీ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో కానీ తీసుకెళ్ళినట్లయితే మేము ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం వెళ్తామని చెప్పి మాట్లాడారు ఆయన. సో ఓకే, ఇదంతా మాట్లాడుతున్నప్పుడు ఇంకా వైఎస్ఆర్సీపీ నిజంగా వేరతాళ్ళు తీసుకొని కొట్టుకున్నారనమాట. ఇంకెంత దూరం వెళ్ళొచ్చు, ఈ అంశం మనకి కోతి కొబ్బరి చెప్ప దొరికినట్టు ఈ అంశం మనకు దొరికింది, దీని మీద ఎంత దూరం అయినా వెళ్దాం అనుకున్నట్టున్నారు. అయితే ఇక్కడేం జరిగిందంటే, అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇష్యూలోకి ఎంటర్ అయింది. నిజానికి పీపీపీ మోడల్ని తీసుకొచ్చిందే కేంద్ర ప్రభుత్వం. దీని మీద ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో అది ఇంప్లిమెంటేషన్లో ఉంది. దీన్ని స్టడీ చేసేందుకు కొంతమంది ఎంపీలతో కలిసి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది, పార్లమెంటరీ కమిటీని. ఆ కమిటీలో ఈ గురుమూర్తి, సదరు వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి కూడా ఉన్నారు. వాళ్ళు కొన్ని రాష్ట్రాల్లో ఈ పీపీ మోడల్ ఇంప్లిమెంట్ అవుతున్న దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ మొత్తం దాన్ని అబ్జర్వ్ చేశారు. చాలా సక్సెస్ఫుల్గా ప్రభుత్వం ప్రైవేట్ పార్ట్నర్షిప్తో సక్సెస్ఫుల్గా అక్కడ కాలేజీలు మెయింటైన్ అవుతూ ఉన్నాయి, మెడికల్ కాలేజీలు కానీ హాస్పిటల్స్. వీటన్నిటిని చూసిన తర్వాత వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి అది ఇస్తూ వాళ్ళ రిపోర్ట్ని ఈ వెళ్ళిన ఎంపీలంతా దాని మీద అందరూ కూడా సంతకాలు చేశారు. ఇది అప్లికబుల్ మోడలే, పర్ఫెక్ట్గా ఉంది, ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతూ ఉంది, దీన్ని ఎక్కడైనా సరే మనం ఇతర రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఇది వైబిలిటీ ఉంది అని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కేంద్రానికి చాలా పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చారు. అందులో ఈ గురుమూర్తి అనే ఎంపీ సంతకం కూడా ఉంది. అంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే మెడికల్ కాలేజీలు వ్యతిరేకిస్తూ ఉన్నారో ఆ అంశం మీద తన పార్టీ ఎంపీ అయిన గురుమూర్తి అక్కడ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్ట్లో సంతకం చేసింది. అంటే జగన్మోహన్ రెడ్డి వద్దు అన్నదానికి ఈయన ఆమోద ముద్ర వేశారు కేంద్రం దగ్గర. సో అది బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అంటే నిజంగానే డిఫెన్స్లో పడింది. అందుకు డిఫెన్స్లో పడింది. ఇది డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్ అని తెలిసిన తర్వాత ఇంకా డిఫెన్స్లో పడ్డారు. అదే సమయంలో చూస్తే ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న నడ్డా మన రాష్ట్రానికి వచ్చి ఒక కార్యక్రమంలో పాల్గొని వైజాగ్లో ఆయన చాలా సీరియస్గా ఈ అంశం మీద మాట్లాడారు. మేము ఈ మోడల్ని తీసుకుంటే ప్రభుత్వం మెడికల్ కాలేజ్ అంశంలో మేము వైబిలిటీ ఫండింగ్ కూడా మేము బేర్ చేస్తాం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో ఈ ఎపిసోడ్ తర్వాత మీరు ఎక్కడైనా క్రాస్ చెక్ చేయండి, మెడికల్ కాలేజీలు అనే అంశం మీద ఇప్పుడు దాకా జగన్ ఎక్కడన్నా మాట్లాడారా? ఎక్కడ మాట్లాడాల? దాదాపు 2 నెలలు అయింది జగన్మోహన్ రెడ్డి ఈ అంశాన్ని టేకప్ చేసి. ఎక్కడ కూడా ఈ అంశం మీద జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో కానీ అంటే ఆ ఇష్యూ మర్చిపోయాడు ఇంక జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అది బయటికి తీస్తే సెంట్రల్ గవర్నమెంట్ని కూడా ఈయన కార్నర్ చేయాల్సి వస్తుంది. ముందు గురుమూర్తి తన సూపులో పడే విషయం అందరికీ తెలిసిపోతుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా అంశం మీద మాట్లాడలేదు. ఈ ఇష్యూ మర్చిపోకముందే ఇప్పుడు గురుమూర్తి మరోసారి జగన్మోహన్ రెడ్డిని ఇరికించే ప్రయత్నం చేశారు. ఈ రోజు భూ కేటాయింపులకు సంబంధించి ఎక్కడికక్కడ లోకేష్ గానీ చంద్రబాబు నాయుడు గానీ క్లారిటీ ఇస్తా ఉన్నారు. వాళ్ళు కొత్తగా రాష్ట్రానికి పరిశ్రమలు రావాలంటే చిటికేస్తే రాష్ట్రానికి పరిశ్రమలు రావు. దట్టు 5 ఏళ్ల పాటు వీళ్ళు చేసిన విధ్వంసం అక్కడే కనిపిస్తూ ఉంది వచ్చే పారిశ్రామికవేత్తలకు. అసలు ఉన్న పరిశ్రమలనే వెళ్ళగొట్టారు వాళ్ళు. సొంత రాష్ట్రానికి చెందిన అమర్రాజా బ్యాటరీస్ దగ్గర నుంచి కియా మోటార్స్ ప్రతినిధుల్ని గోరెంట్ల మాధవ్ ఒక ఎంపీగా ఉండి ఆయన వేలు చూయించి బెదిరిస్తున్న ఒక్క ఫోటో చాలు రాష్ట్రానికి పరిశ్రమలు రాకపోవడానికి. అలాంటి ఒక్క ఫోటో చాలు రాష్ట్రం విధ్వంసం వైపు వెళ్ళడానికి, 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళడానికి. సో అలాంటి ఎన్ని చేశారు వీళ్ళు? అది ఒక్కటే కాదు, మిలియన్ టవర్స్లో ఐటీ కంపెనీస్ ఉంటే వాటిని పంపించే ప్రయత్నం చేశారు, హెచ్ఎస్బీసీ లాంటి కంపెనీలను పంపించే ప్రయత్నం చేశారు. ఒకటా రెండా ఈ విధ్వంసాలన్నీ? అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున పూర్తి స్థాయి అమరావతిని పడుకోబెట్టారు. అలాంటి స్థితిలో ఈరోజు
మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చింది, అమరావతి పునర్నిర్మాణం అంటూ రాష్ట్రంలో కొంత పాజిటివ్ వైబ్ కనిపిస్తూ ఉంది, కేంద్రం నుంచి కూడా ఆ సపోర్ట్ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో మళ్ళా పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వైపు చూడాలంటే అంత ఈజీగా వస్తారా? అంత ఈజీగా రారు. వాళ్ళకి ప్రతి విషయంలో వాళ్ళకి ఒక భరోసా కల్పించాలి, ముందు రాష్ట్రం మీద ఒక నమ్మకం కల్పించాలి. అదేవిధంగా వాళ్ళకి ఆ పెట్టుబడి పెట్టిన సొమ్ము వాళ్ళకి పూర్తి స్థాయిలో ఒక ధీమా ఉండేలాగా ఒక భరోసా కల్పించాలి. అందుకే చంద్రబాబు నాయుడు నేను కావాలంటే మీకు ఎస్క్రో ఖాతాను కూడా ఓపెన్ చేస్తానన్నారు ఆయన మొన్న సిఐ సదస్సులో. దీన్ని ఆనంద్ మహేంద్ర కూడా వెల్కమ్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్య ట్వీట్స్ కూడా జరిగాయి సోషల్ మీడియా వేదికగా. ఇది కదా ఒక రాష్ట్రానికి ఏదైతే మంచి లీడర్ ఇచ్చే సందేశం, మంచి లీడర్ ఇచ్చే ఒక నమ్మకం అని చెప్పి ఆయన కోట్ కూడా చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు మాటలను. ఎస్క్రో ఖాతా ఓపెన్ చేస్తానన్న తర్వాత అంతేకాదు ఆ ట్రాన్స్పరెన్సీ కదా, ఎస్క్రో ఖాతా అంటేనే ఒక ట్రాన్స్పరెన్సీ, అది కూడా ఈ మట్టి బుర్రలకు అర్థం కాదు. అదేవిధంగా చూస్తే ఒక గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఎందుకు రావాలి? వైజాగ్కి ఎందుకు రావాలి? ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా, బెంగళూరు ఉంది, ఢిల్లీ ఉంది, ఇన్ని ఉన్నాయి, ఎందుకు వైజాగ్కి రావాలి? వైజాగ్కి గూగుల్ ఏఐ డేటా సెంటర్ రావడానికి తాను పడిన కష్టం ఏంటని లోకేష్ క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేశారు. 13 నెలలు కష్టపడ్డాను నేను, ఆ ప్రతినిధులను తీసుకొచ్చాను, పదే వైజాగ్కి తీసుకెళ్ళాను, అక్కడ ల్యాండ్ ఎలకేషన్ దగ్గర నుంచి వాళ్ళకి ఇంటెన్సివ్స్ భూ రాయితీలు ఇచ్చే క్రమంలో వాటర్ ఎగ్జంప్షన్స్, పవర్ ఎగ్జంప్షన్స్, ప్రతి ఒక్కరి జిఎస్టీ ఎగ్జంప్షన్స్ కూడా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఆఖరికి కేంద్ర ప్రభుత్వం కూడా తన పాలసీని మార్చుకుంది ఈ అంశంలో. స్వయంగా కేంద్ర మంత్రులతో ఎదుటే సమక్షంలోనే వాళ్ళు ఈ ఒప్పందం కూడా కుదుర్చుకోవడం జరిగింది. అంటే రాష్ట్రానికి ఒక పరిశ్రమ రావాలంటే గత బిట్టర్ ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకుని ఎవరు అంత ఈజీగా రారు. ఆ స్థాయిలో వాళ్ళని ఒప్పించాల్సి ఉంటుంది. ఏదో రాష్ట్రానికి స్టార్టింగ్లో పెట్టుబడులు వస్తే తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, రాష్ట్రం మీద ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది. రాష్ట్రంలో 4 పరిశ్రమలు వస్తే భవిష్యత్ తరాలు బాగుంటాయి, 4 ఉద్యోగాలు వస్తాయి, కొంత రాష్ట్ర సంపద పెరుగుతుంది, మిగతా రాష్ట్రాలతో పాటు కంపేట్ అవుతుంది. సో ఇది జరుగుతూ ఉంది రాష్ట్రంలో. ఎక్కడైనా దీన్ని ఎలా తీసుకెళ్తా పప్పు బెల్లాలకు కట్టబెడతా ఉన్నారు వీళ్ళు, పెట్టుబడిదారులు అందరికీ కూడా పప్పు బెల్లాలకు ల్యాండ్లు కట్టబెడతా ఉన్నారు. ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి దీన్ని హైలైట్ చేస్తూ ఉంటే వైసీపీ కూడా అందుకుంది దాన్ని, మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు. ఇదే అంశం మీద గురుమూర్తి కోర్టు మెట్లెక్కే ప్రయత్నం చేస్తే హైకోర్టు ఈరోజు గడ్డి పెట్టింది. నిజంగానే ఏ స్థాయిలో తిట్టిందంటే హైకోర్టు ఈ రోజున, మీరు పరిశ్రమలు వద్దని కోరుకుంటా ఉన్నారా? మీరు ఏపీకి చెందిన వాళ్ళు కాదా? మీకు రాష్ట్రంలో పరిశ్రమలు రావడం ఇష్టం లేదా? ఒక రాజకీయ నాయకుడు ప్రభుత్వ భూముల కేటాయింపుల విషయంలో మీరు పిటిషన్ వేస్తారా అన్నెసరీగా అని చెప్పి క్లాస్ పీకే ప్రయత్నం కూడా చేశారు. అంతేకాదు మీరు వాంటెడ్లీ పిటిషన్ వేశారని మాకు అర్థమవుతుంది, ఇలాంటి పిటిషన్లు తీసుకొని మీరు కోర్టు ముందుకు రాకండి, కోర్టు సమయాన్ని వృధా చేయకండి అని చెప్పి ఆయన లెఫ్ట్ అండ్ రైట్ తీయడం జరిగింది. ఇది గురుమూర్తికి ఒక్కడికే చంపదెబ్బ కాదు, ఆ పార్టీకి, ఆ పార్టీ అధినేతకి, ఆ పార్టీ నేతలందరికీ చంపదెబ్బ. ఇది రాష్ట్రంలో అభివృద్ధిని వ్యతిరేకిస్తున్నారా? ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ గా భూ కేటాయింపుల విషయంలో ఒక పద్ధతిగా ఫాలో అవుతా ఉంది, ఎక్కడ కూడా అన్నెసరీ థింగ్స్కి తావివ్వకుండా. అలాంటి దాని మీద మీరు కోర్టు మెట్లెక్కే ప్రయత్నం చేశారంటే మీరు వాంటెడ్లీ ఇన్నర్గా ఏదో ఒక ఇష్యూ పెట్టుకొని ఒక వెండెట్టా పెట్టుకొని వస్తున్నట్టే అన్నట్టుగా కోర్టు వ్యాఖ్యానించింది. అంటే ఇది కేవలం గురుమూర్తికే కాదు కదా ఈ ఎఫెక్ట్, ఆయనకే కాదు వైసీపీకి కూడా చాచిపెట్టి లెంపకాయ కొట్టినట్టు అయింది ఈరోజు కోర్టు ఇచ్చిన తీర్పు. అంటే ఈ గురుమూర్తి కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి సూపులో పట్టడం అనేది ఇది 2వ సారి మళ్ళీ. సో అందుకే గురుమూర్తి ఆయన ఈరోజు లోక్సభను రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఉప ఎన్నికల్లో ఒకసారి గెలిచారు, మొన్న గెలిచారు కష్టకాలంలో కూడా. ఆయన మీద కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది జనానికి, ఎప్పుడు కూడా బూతులు మాట్లాడడం కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ నేతలాగా వీరంగం వేయడం కానీ ఎప్పుడు చేయలేదు. ఆయన ఒక వ్యక్తిత్వం మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి కూడా ఎవరో చెప్పారు, పార్టీ అధినేత చెప్పారండి, ఇలాంటి దారిలో వెళ్ళే ప్రయత్నం చేస్తే అది అల్టిమేట్గా పార్టీకి, పార్టీ అధినేతకే ఇబ్బంది అని గమనించుకోవాల్సి ఉంటుంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.